సొరంగం కూలిన తరువాత మనకి ఎటువంటి దృశ్యాలు కూడా బయటకు రిలీజ్ కాలేదు. కానీ ఇప్పుడు లోపల ఫోటోస్ ని రిలీజ్ చేసింది ఎన్డీఆర్ఎఫ్. ఒక ఫోటోలో కనిపిస్తున్న మనిషి చెయ్యి కలవరపెడుతోంది. ఆ ఫోటోకి సంబంధించి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఒక మనిషి చెయ్యి ఆకారం అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చెయ్యి మనకి ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది? బురదలో మనిషి ఇరుక్కుపోయినట్లుగా దృశ్యం అయితే కనిపిస్తోంది. టన్నెల్ కూలిపోయినప్పుడు పైనుంచి పడ్డాయి భారీ బండరాళ్లు. బురద నీరు ముంచెత్తినట్టుగా అక్కడ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోపల ఉన్న 8 మంది క్షేమ సమాచారంపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కసారి మనం ఆ దృశ్యంలో చూసినట్లయితే మనిషి చెయ్యి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పైనుంచి కింద పడేటప్పుడు అక్కడ మనిషి చెయ్యి ముద్ర పడినట్లుగా మనకి అక్కడ కనిపిస్తోంది. కానీ అది ఏంటి అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. రెస్క్యూ టీంలు మైక్లతో పిలిచినా కూడా అట్నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు. గంటలు గడుస్తున్నాయి. టెన్షన్ మాత్రం ఇంకా అలాగే ఉంది. 8 మంది క్షేమ సమాచారంపై ఆందోళన నెలకొంది. మొత్తం వాళ్ళు ఎక్కడ లొకేట్ అయి ఉన్నారు, లోపల ఎలాంటి స్థితిలో ఉన్నారు, అసలు వాళ్ళు స్పృహలో ఉన్నారా లేదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే మైక్లలో గట్టిగా పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా అట్నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు.